వెల్కమ్ టు వివా న్యూస్ తెలంగాణ. బైన్సా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ హాజరై జెండా ఎగురవేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ ఆవిర్భవించింది. సామాజిక న్యాయం కోసం ఎంఆర్పీఎస్ చేసిన పోరాటం చారిత్రాత్మకమైనది. మాదిగలను ఏకతాటిపైకి నడిపిన మహానాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనమందరం కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. కార్యక్రమంలో మండలంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామమంతా కార్యక్రమం సందర్భంగా జెండాలతో, నినాదాలతో ఉత్సాహంగా మారిపోయింది. సాహిత్యరత్న అన్నబాబు సాటేంతా ఈరోజు బైన్సా మండలంలో బిజ్జూరు గ్రామంలో ఏమైతే ఎంఆర్పిఎస్ అధిపతి మా కులానికి న్యాయం కావాలా, మా కులానికి రిజర్వేషన్ కావాలని అన్నబాబు సాటే జెండా ఆవిష్కరణకు వచ్చేసిన స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కోతల్గాం అన్న గంగారెడ్డి గారు, అంటే ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణకి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి ధన్యవాదములు. బిజ్జూర్ గ్రామం తరపున మన ఎమ్మెల్యే గారు మనకు అభివృద్ధిలో మన నియోజకవర్గంలో ఆయన గెలిచిన నుంచి ఎన్నో విద్య, వైద్యము, ఇరిగేషన్ పైనే ఆయన దృష్టి పెట్టి మనం చూస్తూ ఉన్నాము. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండే, ఇప్పుడు ఎంతమంది ఓపీలు వచ్చి అన్ని ఫెసిలిటీస్ కూడా కలుగుతున్నాయి. మన అందరికీ అందుబాటులో, బడుగు బలహీన వర్గాలకు కూడా మనకు అందుబాటులో ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా మరవకుండా మనం అభివృద్ధి పనిలో ప్రతి ఒక్కరం కూడా మనం సార్కు సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో మనం పాలు పంచుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. మా మాదిగ కులానికి చాలా నష్టం జరుగుతుంది. మాకు రిజర్వేషన్ ఏబిసిడి ప్రకారం కావాలని కొట్లాడిన వ్యక్తి ఇలా మందకృష్ణ మాదిగ 45 సంవత్సరాల తర్వాత గత పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు నరేంద్ర మోదీ గారికి, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి కలిసి, సార్ నాకు ఏ పదవి అవసరం లేదు, నేను ఒకటే నా కులానికి కొట్లాడుతున్నాను, నాకు ఏబిసిడి రిజర్వేషన్ కావాలా, మా కులం చాలా వెనుకబడి ఉంది, న్యాయం కావాలని కోరుకున్నప్పుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ఆలింగనం చేసుకొని ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం సుప్రీంకోర్టులో ఏదైతే పెండింగ్ కేసు ఉంది అది పూర్తిగా చేసి మీకు మీ కులానికి స్వచ్ఛత ఇస్తా అన్న ఘనత అయ్యేలా మందకృష్ణ మాదిగది నరేంద్ర మోదీ గారి అని గౌరవంగా చెప్పారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత 3 నెలల్లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెచ్చుకొని మన ఎంఆర్పిఎస్లకు ఏబిసిడి ఎస్సీ కమ్యూనిటీలకు ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగ సమాజానికి న్యాయం చేయాలని అప్పుడే మా అసెంబ్లీ నడిచేటప్పుడు, మన తెలంగాణ అసెంబ్లీ నడిచేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అందరు కోరుకున్నాం. సార్, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం మీరు రిజర్వేషన్ ఏబిసిడిలో డిక్లేర్ చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ద కమిటీ ఏదైతే ఉంది దానికి అధ్యక్ష వహించిన దామోదర్ నరసింహ గారు ఇద్దరు కలిసి అసెంబ్లీలోనే ఈరోజే అసెంబ్లీలో యునానిమస్ బిల్లు పాస్ చేసి తెలంగాణలో మొట్టమొదటిసారి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని నేను గౌరవంగా చెప్పచ్చు. దాని తర్వాత ప్రతి రిజర్వేషన్ సాహిత్యరత్న అన్నబాబు సాటి కళలు అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మందకృష్ణ మాదిగ కళలు అనుకోండి, వాళ్ళ కళలు పూర్తి చేయడానికి రిజర్వేషన్స్ ఖచ్చితంగా మీకు వచ్చినాయి. మీకు మన
రిజర్వేషన్లో పర్సంటేజ్ కూడా ఎక్కువ 9% పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఏదేమున్నా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.